తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అక్కడికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్సా సమరే విజయిష్యసి. ఓ రామ మహాబాహో, నాయన సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమపవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించున్నది. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమపావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, ఆదివ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలోనూ శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాం లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు, తేజోరాశి, తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమ సోమో హ్యవాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు,
కాలస్వరూపుడు యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వసవస్సాధ్యా హ్యస్వినౌ మరుతో మనుః వాయు వహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నీయూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్ హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణనిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమునకు ప్రకాశం చెయ్యును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతంగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరిదస్వః సహస్రార్చిః సప్త సప్తర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభుస్పష్టా మార్తాండం సుమాన్. శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరు గల రథాశ్వము కలవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో విధానమైన కిరణములు కలవాడు. చీకట్లను పారద్రోలువాడు. సుఖములను గూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించువాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీధీప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణములు గలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించెడువాడు. అందువల్లనే జలములను వర్షింపచేయవాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతి వేగముగా సంచరించువాడు. తపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రములయందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలవాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ
ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్రములకు గ్రహములకు తారలకును అధిపతి అయిన వాడును, విశ్వస్థితికి హేతువు, అగ్ని ఆది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంసో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేలకొలది కిరణములు కలవాడవు. అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపచేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారుడు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపచేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపచేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు సప్తజ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారం. సప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నె కలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగిడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారం. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తప్పింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం.
ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగిడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ. రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయము పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహో, రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచి అయి సూర్యభగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమసంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. మిగుల సంతుష్టుడై ఉన్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాసురుని వధించుటకు కృతనిశ్చయుడయ్యను. అథర విరదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్య ఉన్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరామును చూసి రామ త్వరపుడుము అని పలికెను.